శ్రద్ధగా సత్యాన్ని వెంబడించండి. సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యానికి అంత బలం ఉంది కనుక సత్యాన్ని అనుమానించే వాళ్ళని, అవమానించే వాళ్ళని దగ్గర రానివ్వకండి. మనుషులను అనుమానించండి, మనుషులు చేసే పనులను అనుమానించండి. దేవుని వాక్యాన్ని అనుమానించడం ఏంటండి కదా? కాబట్టి దేవుని వాక్యాన్ని అనుమానించడానికి వీలు లేదు. ఆయన ఎంతైనను నమ్మదగినవాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం. బలమైన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తారు. ఓపికగా ఆయన వైపే చూద్దాం. సత్యముతో నేను నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో అన్నాడా లేదా? అన్నాడా హిజ్కియా? ఏమన్నాడు? సత్యముతో యథార్థ హృదయుడనై, సత్యముతో యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో అది నువ్వు చూచి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఆ సత్యముతో యథార్థ హృదయుడనై నీ సన్నిధిని, ఆ మాటలు చూసిన దేవుడు వాటిని బట్టి 15 ఏళ్ల ఆయుష్కాలం నీకు ఇస్తున్నాను నా ప్రియ బిడ్డ అని శాంక్షన్ చేసేసాడు. అది సత్యం నీ దగ్గర ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడువడు, ఎడబాయుడు. ఎప్పటికీ సత్యమే మిమ్మును స్వతంత్రులనుగా చేయును. సత్య మందు ప్రతిష్ట చేయుము నీ వాక్యమే, సత్యము నీ వాక్యమే. సత్యము సత్యము ఎప్పటికీ గెలుస్తుంది. అందుకే అన్నారు పెద్దలు, సత్యమేవా జయతే అని. సత్యమే గెలుస్తుంది. సత్యం నిన్ను గెలిపిస్తుంది, నన్ను గెలిపిస్తుంది, దేవుని ప్రజలందరినీ గెలిపిస్తుంది. అబద్ధమును గెలిపించడం ఎవరి వల్ల కాదు, అది తాత్కాలికం. వెలుగు వచ్చేంత వరకే చీకటి హవా నడుస్తుంది. వన్స్ వెలుగు వచ్చిందా చీకటి భయపడి పారిపోతుంది.